ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక గర్వంగా ఉండే రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా ధనవంతుడు. కానీ తనకంట చిన్నవాళ్ళని అస్సలు పట్టించుకోడు. నేను రాజుని, నాకెవరి సహాయం అవసరం లేదు. ఒకరోజు రాజు నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మత్స్యకారుడు 7 చిన్న చేపల్ని పట్టుకున్నాడు. రాజా, మమ్మల్ని వదిలేయండి, మేము మీకు ఉపయోగపడతాం. మీరు చిన్న చేపలు, నాకేం ఉపయోగం? కానీ రాజు వాటిని చంపకుండా తన రాజభవనం చెరువులో వదిలాడు. సరే, మీరేంటో చూద్దాం అని చెప్పి వెళ్ళాడు. రోజులు గడిచాయి. ఆ చేపలు పెద్దవిగా మారాయి. ఒకరోజు అవి రాజుతో మాట్లాడాయి. రాజా, త్వరలో ఈ రాజ్యంలో పెద్ద వరద వస్తుంది, మీరు అందర్నీ రక్షించండి అని చెప్పాయి. ఇవి నిజం చెప్తున్నాయా లేదా అని రాజు కొంచెం ఆలోచించాడు. కానీ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాజు వెంటనే ప్రజల్ని సురక్షితమైన ప్రదేశాలకి పంపించాడు. కొన్ని రోజులకు పెద్ద వరద వచ్చింది. నీరు మొత్తం రాజ్యాన్ని కప్పేసింది. కానీ అందరూ సురక్షితంగా ఉన్నారు. చిన్న చేపలు నా రాజ్యాన్ని కాపాడాయి. నేను వాటిని అవమానించి తప్పు చేశాను. ఆ రోజు నుండి రాజు వినయంగా మారాడు. అందరూ ఆనందంగా జీవించారు. చిన్నవారినైనా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో తెలీదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.